కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము. ఇప్పటి వరకు 23 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 24వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో కథ ఎంతవరకు వచ్చింది అంటే, ధర్మరాజును ప్రాణాలతో పట్టి ఇస్తే వాళ్ళను మళ్ళీ జూదమాడించి ఓడించి అడవులకు పంపించి శాశ్వతంగా వాళ్ళ పీడను విరగడ చేసుకుంటాను అని దుర్యోధనుడు చెప్పటమే కాదు, ఆ విషయాన్ని కౌరవ సైన్యం అందరికీ తెలియచేశాడు. అంతవరకు కథ విన్నాం. ఈ భయంకరమైన సమాచారాన్ని విన్నటువంటి పాండవుల యొక్క గూఢచారులు వెంటనే వచ్చి ఆ విషయాన్ని ధర్మరాజుకు చెప్పారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, విన్నావుగా ద్రోణుడి వరం, అది వమ్ము చేయాలి మనం. అందుకు ఎప్పుడూ నన్ను వదలకుండా నా చుట్టుపక్కలే ఉండు అని అన్నాడు. దానికి సమాధానంగా అర్జునుడు ఇలా అన్నాడు: నిన్ను వదిలి వెళ్ళటం గురువుని చంపటంతో సమానం. అలా చేస్తానా? నా మేన ప్రాణం ఉన్నంత వరకు ద్రోణుడే కాదు, ఆ రుద్రుడు వచ్చినా నిన్ను పట్టలేడు. కౌరవుల దురాశ తప్ప ఇదేం ఆలోచించాల్సిన విషయం కాదు అని ధైర్యవచనాలు పలికాడు అర్జునుడు. ఇక ఇరు సైన్యాలు కదిలాయి. పాండవులు క్రౌంచ వ్యూహంతో వస్తే మన సైన్యం శకట వ్యూహంతో ఎదిరించింది. మన సేనాముఖాన కర్ణుడిని చూసి అందరికీ ధైర్యము ఉత్సాహము కలిగాయి. ఎప్పుడెప్పుడు ఒకరొకరితో యుద్ధం చేస్తామా అని కర్ణార్జునులు విళ్ళూరుతున్నారు. ద్రోణుడు ఉజ్వల రథం మీద బయలుదేరి శత్రు సైన్యం మీదికి దూకాడు. అది చూసి అర్జునుడు మన సైన్యం మీదికి పరుగు తీశాడు. ద్రోణుడు అత్యంత చాకచక్యంతో పాండవ బలగానికి అన్ని దిక్కులా తానే కనిపిస్తూ పీనుగు పెంటలు పోశాడు. అబ్బా! ధర్మరాజు ద్రోణుడిని ఎదిరించటానికి అర్జునుణ్ణి దృష్టద్యుమ్నుణ్ణి తరిమాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీద వివిధ అస్త్రాలు సంధించాడు. అయితే ద్రోణుడు వృద్ధుడైనప్పటికీ కుమారస్వామిని తలపించేలాగా ఉన్మత్తుడి వలె యుద్ధం చెయ్యసాగాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడి సారథిని రక్తసిక్తుణ్ణి చేశారు. అప్పుడు మనవాళ్ళు అనేక మంది యోధులు అతని మీద పడ్డారు. అది చూసి అర్జునుడు వడివడిగా వచ్చి వాళ్ళందరినీ వారించి వాళ్లకు గాయాలు చేశాడు. శకుని సహదేవుడితో తలపడ్డాడు. అతని కేతనాన్ని కూల్చి గుర్రాల్ని గాయపరిస్తే సహదేవుడు కోపించి అతని రథాన్ని నుగ్గు చేశాడు. శకుని పెద్ద గదతో కిందికి దూకి అతని సారథిని చంపితే అతను ఒక గదతో దూకి తలపడ్డాడు. మరొక వంక విరాటుడు తన బలాలతో కర్ణుడితో పోరాడు. కర్ణుడు కించిత్ కోపంతోనే రథతురగ రధిక సహితంగా ఆ బలగాన్ని చించి చెండాడాడు. మరొక వంక ద్రుపదుడు భగదత్తుడు తారసిల్లారు. ఇంకో చోట పౌరవుడు అభిమన్యుడితో తలపడి అతన్ని బాణాలతో ముంచెత్తాడు. అభిమన్యుడు రౌద్రంగా వాడి వింటిని కేతనాన్ని తుంచి గుర్రాల్ని సారథిని నొప్పించి వాడి తల నరకటానికి ఒక వాడిచరాన్ని తొడుగుతుండగా ఏమైంది? హడావిడిగా కృతవర్మ 2 బాణాలతో ఆ వింటిని బాణాన్ని విరిచేశాడు. అబ్బా! అప్పుడు అభిమన్యుడు పలకావాలు తీసుకుని నేల మీదికి దూకి పౌరవుడి గుర్రాల్ని చంపి సారథిని పడదన్ని గరుత్మంతుడు పాముని పట్టుకున్నట్లు వాడి జుట్టు పట్టుకుని వేటు వెయ్యబోయేంతలో ఏమైంది? సైంధవుడు పదునైన ఖడ్గాన్ని తీసుకుని అతని మీదికి పరిగెత్తాడు. ఉరినాయనో! వాణ్ణి చూసిన అభిమన్యుడు పౌరవుణ్ణి వదిలి సైంధవుడి మీదికి కదిలాడు. ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది. అభిమన్యుడి పలక దెబ్బకి సైంధవుడు బాధతో అరుస్తూ వెనక్కి పారిపోయాడు. అప్పుడు అభిమన్యుడు ఇలా అన్నాడు: పోరా పిరికి పంద అంటూ అభిమన్యుడు తన రథం మీదకు ఎక్కి సైంధవ సైన్యాన్ని తునాతునకలు చేశాడు. సైంధవుడి పరిస్థితి చూసి మన రాజులు చాలామంది ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడ్డారు. శల్యుడు అతని మీదికి ఒక శక్తిని విసిరేశాడు.
అయితే దాన్ని అవలీలగా పట్టుకుని తిరిగి శల్యుడి మీదకే విసిరాడు అభిమన్యుడు. దాంతో శల్యుడి సారథి చచ్చాడు. తరువాత ఏమైందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.